హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే పొద్దున్నే మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారు బిర్యానీ చేయమని. 3 కిలోల దాకా చికెన్ అయితే ఉంది. ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఇది నేనైతే ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పు అండ్ ఉల్లిగడ్డ రెండైతే డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి అన్నీ అయితే వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పుదీనాకు కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక చుక్క కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. ఇక నూనె అయితే అసలు వేయనండి, మొత్తం నెయ్యిలోనే ప్రిపేర్ చేస్తాను. చూడండి. ఓకే. తర్వాత ఇప్పుడు పెరుగు కూడా వేస్తున్నాను. నీలో ఏముంది నా మనసులో, ఏముంది నా మనసులో ఏముంది. చూడండి ఎంత బాగుందో. సూపర్గా వీటినన్నిటిని ఇప్పుడు వేయాలి. ఇందులో ఏమేమి వేసాను? అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, నెయ్యి, ఫ్రై చేసిన ఆనియన్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా ఇన్ని వేసానండి. ఎంత బాగుందో చూడండి. ఇదిలా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడే గుమగుమలాడేస్తుంది. మా వారు మధ్యాహ్నం వచ్చే వరకు డ్యూటీ నుండి నేనైతే ఈ బిర్యానీ ప్రిపేర్ చేసి పెడతాను. రెడీగా పెడతాను. ఓకే, చూస్తున్నారు కదా, కట్ చేశానండి మొత్తం అయితే. ఓకే, ఎంత బాగా కలిపాను చూడండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలుపుకున్నాను కదా, ఇది ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. అందాక మంచిగా నానిపోతుంది ఇది. ఓకే, ఇప్పుడైతే నేను బాసుమతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. సో ఇది నానబెట్టుకున్న బాసుమతి రైసు. ఇందులో యాలకులు, లవంగాలు, ఇంకా వచ్చేసి షాజీరా, ఇంకేమున్నాయి, ఓకే, ఇది వచ్చేసి దాల్చిన చెక్క, సో ఇదండి. ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. తర్వాత కొన్ని ఫ్రై చేసిన ఆనియన్ కూడా వేసుకుంటాము. ఇందులో కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఓకే, ఇన్ని వేసాము కదా. ఇప్పుడు దీన్ని గ్యాస్ పైన పెట్టుకుందాము. ఈ బియ్యం సగం ఉడికిన తర్వాత మనం చికెన్ ఉడకబెట్టుకుంటాం కదా, దానిపైన నుండి ఈ బియ్యం అన్నం వేసుకోవాలి. నేను తర్వాత చూపిస్తాను ఇది. ఇప్పుడైతే నేను పొయ్యి మీద పెనం పెట్టుకున్నాను. రైస్ అయితే రెడీ అవుతుంది. చికెన్ అయితే పెట్టేశాను.
అన్నం అయితే ఉడుకుతుంది. ఎంత బాగుందో చూడండి, సూపర్గా. ఇంకాసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత మనము చికెన్లో వేసుకోవాలి. వచ్చేసి చికెన్ ముక్కలు అయితే ఉడుకుతున్నాయి. బియ్యం అయితే ఉడికిపోయాయి. ఇందులో వేసుకోవాలండి ఇలా చూడండి ఎంత బాగుందో, సూపర్గా. నీళ్ళ చుక్క కూడా ఉంచొద్దండి. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి దీనిపై నుండి ఇలా మంచిగా గార్నిష్ చేసుకోవాలి. వచ్చేసి కొత్తిమీర, పుదీనా అండ్ కొత్తిమీర, చూస్తున్నారు. నెయ్యి అయితే వేసుకోవాలి. ఆహా, ఉంటుంది కదా ఇప్పుడు. సూపర్గా స్వచ్ఛమైన నెయ్యి, ప్యూర్ నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదండి ఇలాంటి ప్యూర్ నెయ్యి తినడం వల్ల. సూపర్గా ఉంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి రోల్ పెట్టుకున్నాను. చుట్టూ పిండి పెడతారు కానీ అవసరం లేదులే, గాలి రాకుండా వెళ్ళకుండా అయితే ఉంది. ఈ బరువు అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, దమ్ బిర్యానీ అవుతుంది. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత నేను మళ్ళీ తీస్తాను మూత. ఓకే, చూశారు కదా వేడి వేడి బిర్యానీ. చూశారు కదా వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ముక్కలు ఉన్నాయి కదా, ముక్కలను అయితే చూద్దాం ఫస్ట్. వావ్ 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 వండర్. వావ్, ముక్కలైతే సూపర్గా ఉడికిపోయాయి. అమృతం అసలు, అమృతం. ఓకే, ముక్కలు చూశారు కదా, ముక్కలైతే సూపర్గా ఉడికిపోయాయి. ఓకే, వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. నాకైతే బయటి ఫుడ్ అంటే, హోటల్లో ఫుడ్ కానీ అస్సలు నచ్చదండి. నేను ఇంట్లోనే హాయిగా ఇలా మంచిగా నీట్గా వండుకొని తినేస్తాను. బయట నేను హోటల్లో ఎప్పుడు తినను, నాకు అస్సలు నచ్చదు ఎందుకో. మనం ఇంట్లోనే మంచిగా వండుకొని తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.